ఇప్పుడు నేను లూజ్ చేస్తున్న స్క్రూ ఉంది కదా, ఇది కార్బోరేటర్ కప్పు. లోపల డస్ట్ అంతా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట. ఆ డస్ట్ పోతే మనకు మైలేజ్ ఇచ్చింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సిమా మెకానిక్. అండ్ ఈరోజు మనం చేసే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, ఎవరికైనా సిబిషియన్ బైక్ కానీ ఎస్బిషియన్ బైక్ కానీ ఉంటే ఒక మైలేజ్ తగ్గినప్పుడు ఏం చేసుకుంటే మైలేజ్ పెరుగుతుంది అనేది వీడియో చేస్తున్నాను. సో మీకు కనుక మీ బండి మైలేజ్ తగ్గింది అనిపిస్తే షైన్ బండికి, సో ఇట్లా చేస్తే మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మీకు మైలేజ్ తగ్గింది అనుకోండి, తగ్గింది అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నేను చేసే విధానం ఒక చిన్న స్క్రూ డ్రైవర్ మాత్రం యూజ్ చేస్తాను. సో అందరి దగ్గర అన్ని టూల్స్ ఉన్నావు కాబట్టి ఒక చిన్న స్క్రూ డ్రైవర్తో ఏమేమి చేయొచ్చు అంతవరకు ఈ వీడియో ఉంటుంది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి గాయస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. దీనికి నేను మైలేజ్ పెంచుతాం అనుకుంటాను. సిబిషియన్ ఎస్పెషల్గా ఎందుకన్నా అంటే ఈ మధ్య ఈ కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి. షైన్కి మైలేజ్ రావటం లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే సీట్ తీసి ఫిల్టర్ క్లీన్ చేద్దాం. సో ఫిల్టర్ క్లీన్ చేయడం అనేది ఫస్ట్ చాయిస్ అనమాట మైలేజ్ తగ్గినప్పుడు. ఎందుకంటే ఫిల్టర్ అనేది ముక్కు లాంటిది అండి. మనం పీల్చే గాలి సరిగ్గా లేనప్పుడు మనకి ఏమన్నా జబ్బు వస్తుంది. ఇది కూడా అంతే. ఫిల్టర్ సరిగ్గా ప్యూరిఫైడ్గా ఎయిర్ పంపించలేకపోతే మనకు బండి అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. ఫిల్టర్ స్క్రూలు ఓపెన్ చేయడానికి 4 స్క్రూలు ఉంటాయి. మనకు ఒక స్క్రూ డ్రైవర్ చాలని చెప్పినా కదా. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసుకుంటే పైన డప్పా అనేది వస్తుంది అనమాట. స్క్రూ డ్రైవర్ అనేది మంచిది పెట్టుకోండి. స్టార్ స్క్రూ డ్రైవర్ ఒకటి పెట్టుకోండి. స్టార్ స్క్రూ డ్రైవర్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ మధ్యలో హాల్స్ ఒకటి ఇట్లా స్క్రూ డ్రైవర్ ఉంది కదా, స్టార్ మంచిది పెట్టుకుంటుంది. ఏం చేస్తారంటే ఇంట్లో టెస్టర్ ఉంటే టెస్టర్ది పెట్టి తిప్పేస్తారు. అట్లాంటివి చేయకండి, ఎందుకంటే స్క్రూలు పోతాయి అనమాట. స్టార్ స్క్రూ డ్రైవర్కి స్టారే వాడాలి. ఇప్పుడు టెస్టర్కి ఏమొస్తుంది, మైనస్ పాయింట్ వస్తుంది. సో చూసినారు కదా, లోపల డబ్బా తీయగానే మనకు ఫిల్టర్ ఉంటుంది అనమాట. ఆడ కొన్ని గ్రీన్ కలర్ ఉంటాయి, కొన్ని ఎల్లో కలర్ ఉంటాయి. మ్యాక్సిమం షైన్, యూనికాను, హోండాలో ఎక్కువ బైక్స్ ఇక్కడ ఇస్తారు ఈ ఫిల్టర్. కొన్ని ఎఫ్జెడ్లకు దాంట్లో కూడా ఇట్లే ఉంటుంది. సో దీంతో దుమ్ము ఎంత ఉందని నేను చూపిస్తాను చూడండి. కింద కొట్టి చూపిస్తా. ఇప్పుడు ఇట్లా అదరగొట్టినప్పుడు దాని కింద దుమ్ము చూడండి ఎంత ఉంటుంది. ఆ దుమ్ము అంతా మనకు కార్బొరేటర్కి వెళ్తుంది అనమాట. కార్బొరేటర్లకి జామ్ అయిందంటే మనకు మైలేజ్ ప్రాబ్లమ్స్, జర్కింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ప్రాబ్లమ్స్. ఈ దుమ్మంతా నీట్గా కొట్టి క్లీన్ చేసేసేయండి ఫస్ట్. నీట్గానే క్లీన్ అనుకుంటా. మీకు అంతగా డౌట్ ఉంటే ఏదన్నా సైకిల్ షాప్కి వెళ్ళండి, వాళ్ళు గాలి పడతారు కదా, దాంతో నీట్గా క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం. దుమ్ము అంతా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. ఈ దుమ్ము అంతా క్లీన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫిల్టర్ బిగించిన తర్వాత ఎయిర్ అనేది మళ్ళీ తీసుకునేటప్పుడు ఈ పక్క నుండి దుమ్ము లాక్కునేదంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం, క్లీన్ చేసినంత వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దుమ్ము అట్లే ఉండి మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, అట్లే ఆ దుమ్ము లాక్కుంటుంది. మళ్ళీ క్లీన్ చేసి వేస్ట్. స్క్రూలు టైట్గా బిగించుకోండి, ఎందుకంటే ఆపోజిట్ బిగించుకోండి. ఇప్పుడు ఈ సైడ్ స్క్రూ టైట్ చేశారు కదా, ఆపోజిట్ సైడ్ 4 స్క్రూలు ఉంటే ఆపోజిట్ టైట్ చేసుకుంటే కేస్ అనేది సరిగ్గా కూర్చుంటుంది అనమాట. ఒకవేళ చిన్న గ్యాప్ వచ్చినా సరే ఏమవుతుందంటే ఎయిర్ లీకేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, మైలేజ్ తగ్గుతుంది. అదో రకమైన సౌండ్ వస్తుంది అనమాట, బర్ర నెట్. సో ఇదైతే స్టిఫ్గా ఉంది, దీనికి కవర్ వేసేద్దాం. నెక్స్ట్ అయితే మనకు సైడ్ డోర్ తీయాలన్నమాట. ఎందుకంటే కార్బొరేటర్ ఇప్పడానికి కాదు, కార్బొరేటర్ చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట. సో అది చేయడం వల్ల అనేది మైలేజ్ పెరుగుతుందని నేను చెప్పడము. సో షైన్ మనలకు డోర్ తీయాలన్నా, యూనికాన్ డోర్ తీయాలన్నా చిన్న స్క్రూ ఉంటుంది. యూనికాన్కి ఒక ఎక్స్ట్రా స్క్రూ వస్తుంది. అది ఎక్కడంటే లెఫ్ట్ సైడ్ పైన
దీని మాత్రం సింగిల్ స్క్రూలు ఉంటాయి. ఇక్కడ క్లిప్ లాగా ఉంటుంది, అక్కడ కూడా రబ్బర్ లాగా ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. అక్కడ రబ్బర్ పిన్ లాగా ఉంది కదా, అది తీసిన తర్వాత వచ్చేస్తుంది నీట్గా. స్క్రూ ఫిట్టింగ్ అట్లే ఉండదు ఇది. అందుకే షైన్ యూనిక్ కనబడిన డోర్ వైబ్రేషన్స్ అంటే ఏమి ఉండవు హీరోలో ఉన్నట్టుగా. సో ఇది మన కార్బొరేటర్ సిస్టమ్ అనమాట. ఇది ఐడియలింగ్ స్క్రూ అనమాట. ఇది ఎందుకంటే మనం రేజింగ్ పెట్టుకునేదానికి, ఒకవేళ రేజింగ్ తక్కువ ఉన్నప్పుడు వైర్ ప్రాబ్లం వల్ల ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఐడియల్ రేస్ అనేది బాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఆర్పిఎం. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ సైడ్. ఈ సైడ్ నుంచి మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది ఎయిర్ తీసుకుంటుంది, కార్బొరేటర్ ఎయిర్ తీసుకుంటుంది అనమాట. దీనికి ఏం చేయాలంటే మనం కార్బొరేటర్కి కింద నేను స్క్రూ ఇస్తాను చూడండి. ఈ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కప్పులో ఉండే పెట్రోల్ అనేది కిందికి వచ్చేసింది అన్నమాట. కప్పులో ఎంత పెట్రోల్ ఉంటే అంత కిందికి వచ్చేసింది. చేసే ముందు ఒకసారి మీరు ఏం చేయాలంటే పెట్రోల్ ట్యాప్ ఉంటుంది ఆఫ్ చేసింది. ఎందుకంటే ట్యాంకులో మొత్తం కిందకి వచ్చేయకుండా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి మొత్తం కిందికి వచ్చేసాను. ఆఫ్ చేసి కార్బొరేటర్లో ఎంత పెట్రోల్ ఉందో అంతవరకు వస్తుంది. ఆఫ్ చేసి ఇది ఎందుకు తీయాలంటే మనకు ఏదైనా కల్తీ జరిగినప్పుడు ఆ వేస్టేజ్ డస్ట్ ఉంటుంది కదా పెట్రోల్లో, ఎక్స్ట్రా డస్ట్ అనేది, ఆ డస్ట్ అనేది ఆ కప్పులో స్టోర్ అవుతుంది. సో పైన ఉండే పెట్రోల్ నీళ్ళలో వెళ్తుంటుంది బాగుంటుంది, కానీ వేస్టేజ్ డస్ట్ అలాంటి పెట్రోల్ ఏమన్నా కప్పులో స్టోర్ అవుతుంది. సో మనం స్క్రూ తీయడం వల్ల కప్పులో ఉండే పెట్రోల్ అంతా కిందకి వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే స్క్రూ టైట్ చేసేసి ట్యాప్ ఆన్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ పెట్రోల్ అనేది కప్పులో వస్తుంది. సో ఇది బెనిఫిట్ మనకు ఇందులో పెట్రోల్ నుంచి వచ్చే డస్ట్ అనేది కార్బొరేటర్లో ఇంజన్లోకి వెళ్ళేటప్పుడు డస్ట్ పార్టికల్స్ అనేసి కింది పడిపోతాయి, ఒకప్పుడు స్టోర్ అవుతుంది. సో మనం అది చేయడం వల్ల డస్ట్ అంతా పోతుందని చెప్పాలి. అంతేకాకుండా కార్బొరేటర్ అనేది మనిషి గుండెలా ఉంటుంది. మనం హార్ట్ ఆపరేషన్ ఎప్పుడు పడితే చేయం కదా, ఆలోచన చేసుకుంటాం. ఇది కూడా అంతే, అనవసరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం వరకు చేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాలనుకునేది ఎప్పటి నుంచో అదే. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే లైక్ చేయండి ఖచ్చితంగా, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఇలాంటి డౌట్స్ ఉన్నాయనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాని గురించి అయితే నేను తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్.